అయోధ్య రామాలయంలో జరిగిన దొంగతనం ఘటనపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించకపోవడం పట్ల ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై ఉందన్నారు. రాహుల్ గాంధీ వెంటనే స్పందించి పార్లమెంటరీ కమిటీతో పరిశీలనకు వెళ్లారని తెలిపారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ స్పందిస్తూ ఇది చిన్న ఘటనగా చూడటం కరెక్ట్ కాదన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసి సమస్యలపై మౌనం వహించడం సరికాదన్నారు. ఇక కాంగ్రెస్ నేతలు ఈ విమర్శలు విమర్శిస్తున్నారు. అంటే రామ మందిర్లో గుళ్ళ దొంగతనం అయితే చిన్నది, అదే మీరు సెంట్రల్లో గవర్నమెంట్లో ఫామ్ లేకపోతే, ఇప్పుడు సెంట్రల్లో మీరు బీజేపీ లేరు, సపోజ్ మేమే సెంట్రల్లో అధికారంలో ఉంటే, లేకపోతే ఉత్తరప్రదేశ్లో మేము పవర్లో ఉంటే, ఈ దొంగతనాన్ని మీరు ఎంత రాధాంతం చేస్తుర్రి, అసలు ఊర్లలో మళ్ళీ ఏం చేస్తుర్రి అసలు ఈ అంటే మీరు పవర్లు ఉంటే రామ మందిర దొంగతనం అయితే చిన్నదా, అదే కాంగ్రెస్లో అధికారం ఉన్నప్పుడు దొంగతనం అయితే అది పెద్దదా? ఇది తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భారతదేశ ప్రజలు గమనించాలని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ, త్వరగా ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు నోరు తెరవండి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి. కమ్సే కమ్ సారీ తో బోలో. प्रधानमंत्री जी, अमित शाह जी, गलती तो हुआ, अब बोलो मत बोलो, गलती तो हो गया आपका गवर्नमेंट में, कम से कम सारी तो बोलो देश की जनता को, तो गलती हो गया बोल के सारी बोलो. ठीक है, बात की आपका मर्जी है, हम जो बोलना है हम बोल दिए, हम तो पॉलिटिक्स कर रहे हैं हम लोग. तो जो మేము ఎంత చెప్పాలంటే చెప్పినాము, దీనేం రాజకీయం చేయాలని కాదు. రాముని శ్రీరాముని యొక్క గుడిలో దొంగతనం జరిగిన దాని మీద ప్రెస్ మీట్ ద్వారా పెట్టి చెప్తున్నాం. ఇదే బీజేపీ వాళ్ళు అయితే ఈ పార్టీకి ఊర్లను దలగబెట్టి ఏమేమో చేసేవాళ్ళు. ఈ పార్టీకి తేడా, కాంగ్రెస్కి బీజేపీ ఉన్న తేడా. నైతికంగా బీజేపీ సెంట్రల్ కమిటీకి కాంగ్రెస్ పార్టీ విమర్శించే హక్కు లేదు.